హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మా ఇంటి గార్డెన్లో అందంగా పూసిన మందారం పూలను స్వామివారి పూజ కోసం కోసుకుంటున్నానండి. మన హిందూ సంప్రదాయంలో తులసికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. మన ఇంట్లోనే పెంచుకున్న తులసితో పూజ చేయడం మరింత ఆనందాన్ని ఇస్తుందండి. ఒక చిన్న విత్తనంతో ఇంత తులసి వనంగా మారింది. చూస్తేనే చాలా పవిత్రంగా అనిపిస్తుందండి. తులసి గాలి పీల్చినా కూడా మనకెంతో ఆరోగ్యం. ఇప్పుడు ఆ కృష్ణయ్యకి ఈరోజే ప్రసాదాలు చేసుకున్నాము, చూద్దాం. ముందుగా కొంచెం పులిహోర చేసుకున్నానండి. నేను ఎప్పుడూ ఇది చేసేది, లాస్ట్ వీక్ కూడా మీకు చూపించాను. రవ్వ పులిహోర చేసుకున్నానండి. ముందుగా ఆయిల్లో కొంచెం పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేపుకున్నానండి. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా బాగా వేపుకున్నాను. ఈలోగా నేను రవ్వను ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఉప్పు బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి వేపుకున్నాను. చింతపండు పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నానండి. నేను ఇక్కడ ప్రసాదం చాలా కొంచెంగా చేసుకున్నాను. తర్వాత ఉడకబెట్టుకున్న రవ్వను వేసి కలుపుకున్నానండి. చింతపండు పులుపు సరిపోకపోతే ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత మినపగారెల కోసం పిండిని రెడీ చేసుకున్నానండి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ గారెలు రెడీ చేసుకున్నాను. నైటే మినపప్పు పెట్టుకున్నానండి. మార్నింగ్ గ్రైండ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గారెల్లా వేసుకున్నాను. గారెల పిండి కొంచెం మీకు మెత్తగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక చిన్న పాన్లో వాటర్ వేసుకొని బెల్లం తురిమి వేసుకున్నానండి. ఇక్కడ నేను బెల్లం గారెలు చేస్తున్నాను. స్వామికి స్వీట్ పెట్టాలి ఏదో ఒకటి అని. అది మరుగుతుండగా అందులోనే కొంచెం యాలకులు, మిరియాలు దంచి వేసుకున్నానండి. పాకం మరుగుతుండగానే ఒక పక్కన నేను గారెలు కూడా వేసుకుంటున్నాను. పాకం కొంచెం దగ్గర పడాలండి. మనం వేసుకున్న గారెలు కూడా కొంచెం మెత్తగా వేసుకోవాలి. అప్పుడే పాకం పీల్చుకొని టేస్టీగా అనిపిస్తాయి.
పాకం పీల్చుకున్నాక గారెలను తీసి పక్కకు పెట్టుకోండి. ఈరోజు నేను ప్రసాదం కోసం ఉన్నట్లుగా కొంచెమే చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఈ రెసిపీ చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను. ఓ పక్కన మా పాప దేవుడి సామాన్లన్నిటిని శుభ్రం చేస్తుందండి. మనం కోసుకున్న తులసి ఆకులను ఆ కృష్ణయ్యకి సమర్పించడానికి దండగా చేశాను. ఈరోజు ఆయన చూడటానికి నాకు కళ్ళు సరిపోలేదండి. అంత అందంగా అనిపించారు. నిజంగా ఆ పువ్వులన్నీ కూడా ఆయన అందాన్ని ఇంకా పెంచేశాయండి. ఆయన కోసమే పుట్టాయేమో అన్నట్లుగా. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ప్రసాదాలన్నిటినీ నైవేద్యంగా సమర్పించి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అందరికీ మనశ్శాంతి కలిగించాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.